బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్కు వచ్చారు కర్ణాటక పోలీసులు. ఈ తరుణంలోనే అఫ్జల్గంజ్లో తారసపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అంతకుముందు బీదర్లో పట్టపగలే కాల్పులు జరిపారు ఈ దొంగలు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరపడంతో సిబ్బందిలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా 93 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు. బీదర్లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్కు వచ్చారు కర్ణాటక పోలీసులు. ఈ తరుణంలోనే అఫ్జల్గంజ్లో తారసపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అంతకుముందు బీదర్లో పట్టపగలే కాల్పులు జరిపారు ఈ దొంగలు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరపడంతో సిబ్బందిలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా 93 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు. బీదర్లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.